హాయ్ అండి, హలో ఫుడీస్. ఈరోజు మనం సింపుల్గా చేసుకునే పన్నీర్ బిర్యానీ చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు, కూరగాయలు మనం చూస్తున్నాము. ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలను మనం సమాన పాల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ప్యాన్లో నెమ్మదిగా వేసి పెట్టుకోవాలండి. పన్నీర్ ముక్కలు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చాలా చిన్న లో ఫ్లేమ్ మీద మనం పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ముక్కల్ని అటు ఇటు తిప్పాలండి. మనం గరిటెతో కలపకపోతే అది అడుగంటే ప్రమాదం ఉంది. సో ముక్కలు మనం అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ టెక్స్చరే మనకి బిర్యానీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. బాగా వేగిన తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించి ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి కొంచెం మరిగేటప్పుడు 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా సామాన్, చెక్క, లవంగాలు, జాజిపత్రి, కస్తూరి మెంతి అన్నీ వేయించుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. అవి బాగా వేగే వరకు మనం లో ఫ్లేమ్ మీద వేయించాలండి. అవి వేగుతున్నప్పుడు మనం సాజీరా కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి చీలికలా చేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. మనం కలపపోతే అడుగంటే ప్రమాదం ఉందండి. మనం లో ఫ్లేమ్ మీద ఇవన్నీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్యారెట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, టమాటా, పుదీనా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ చల్లార్చుకున్న తర్వాత వేయాలి. ఇప్పుడు వీటిని కలుపుతూ ఉండాలి. మసాలా దినుసులు, కూరగాయలు అన్నీ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగట్టే ప్రమాదం ఉంటుంది. బాగా కలిపి పెడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీదే చేయాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ మసాలా, నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి పెడుతూ ఉండాలి. నేను 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి. అడుగు మాడకుండా మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేకపోతే విరిగిపోయే ప్రమాదం ఉంది. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి టెక్స్చర్. ఇప్పుడు మనం దానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ 1 కప్ ఉంటే వాటర్ 1.5 కప్ ఉండాలండి. బాస్మతి రైస్ 2 కప్స్ అయితే 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. బాగా మూత పెట్టి ఉడకబెట్టు. ఇప్పుడు సింపుల్గా
పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.